పాటు 3 రోజుల పాటు తెలంగాణలో మొత్తం భయంకరమైన చలిగాలులు. అవును. ఈ చలిగాలులకు గెడ్డ కట్టే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి వాతావరణం అయితే ప్రజలకు హెచ్చరికలైతే జారీ చేసిందనమాట వాతావరణ శాఖ. తెలంగాణలో మరో 2 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే ఉంటాయని చెప్పేసి కేంద్రం అయితే తెలియజేసింది. తెలంగాణలో మరో 2 రోజుల పాటు పలు జిల్లాల్లో తీవ్ర చలిగాలి వీచే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా అంటే 2-4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం అయితే ఉందంటున్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ శీతగాలు వీచే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని చెప్తున్నారన్నమాట. అల్పపీడన ప్రభావం మనకి నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతం అవడం అయితే జరిగింది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు అయితే విస్తరించి ఉందన్నమాట. ఈ అల్పపీడనం రాగల 2 రోజుల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారి వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తున్నారు. ఈ లోపల ఈ 2 రోజులు కూడా భారీ చలిగాలు అయితే ఉంటాయని చెప్తున్నారు. సో ప్రజలకు అయితే ఈ విధంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.